హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యు ఆర్ వాచింగ్ చరణ్ బ్లాగ్. సో ఇప్పుడు మనం సెకండ్ టైం యూఎస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే సమ్మర్ వెకేషన్కి వచ్చాను. సో సమ్మర్ వెకేషన్ అయిపోయింది. ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు యూఎస్. హైదరాబాద్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ పట్టుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయినాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ ట్రాఫిక్ హైదరాబాద్లో ఎలా ఉంటుందో అందరికి తెలుసు. సో ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవద్దని ఎక్కువ మైల్స్ వచ్చినా, అంటే మన కిలోమీటర్స్ వచ్చినా కూడా ఓఆర్ఆర్ పట్టుకొని వెళ్ళిపోయాం. ఇక హైదరాబాద్ టు యూఎస్ ఏ ఫ్లైట్ బుక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. నేనైతే ఖతార్ ఎయిర్వేస్ చేసుకున్నాను, బట్ హైదరాబాద్ టు దోహా వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్ ప్రొవైడ్ చేశారు. సో నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. సో డన్ విత్ ఇమిగ్రేషన్ ఇండియాలో. భయపడాల్సింది ఒకటే, జేఎఫ్కే ఇమిగ్రేషన్ గురించి. సో గైస్, గుండు ఉందని ఆలోచిస్తున్నారా? అంతేలే, ఉంటాయి కొన్ని ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఉంటాయి కదా. సో అలా అన్నమాట. ప్రజెంట్ అయితే టైం 8 PM అవుతుంది. ఫ్లైట్ వచ్చేసి 9:45కి. సో ఇంకా టైం ఉంది. ఎవరైనా నా ఫస్ట్ వీడియో చూస్తే కనుక ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళింది, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే నాకు కొంచెం టెన్షన్ వేసింది. సెకండరీ చెక్ అయితే పంపించారు. సో బట్ లెట్స్ సీ దిస్ టైం సెకండరీ చెక్ పంపిస్తారా లేదా అనేది. బట్ ఆ వీడియో అయితే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను సేమ్ ప్లేస్లో ఉన్నాను. నా ఫస్ట్ వీడియోలో నేను ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేశానో అక్కడ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండే, సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ వచ్చి డిన్నర్ చేస్తున్నాను అనమాట. వన్ లాస్ట్ టైం చికెన్ బిర్యానీ తినేసి యూఎస్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ కూడా ఉంటుంది, బట్ అంత టేస్టీగా ఉండదు. సో అందుకే ఇక్కడ తినేసి వెళ్ళిపోదామని. ఇది క్లోజ్ అవ్వట్లేదు అనమాట, ట్రబుల్ ఇస్తుంది. సో నేనైతే ఆలోచిస్తున్న ఫ్లైట్లో ఎలా పెడదామని, బట్ స్టిల్ నేనైతే గట్టిగా నూకితే అది లోపలికి అయితే వెళ్ళిపోయింది. సో అలానే ఇక వెళ్ళిపోయింది. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక మనం ఎప్పుడు లాస్ట్ బోర్డింగ్ అనమాట. ఫస్ట్ ఎప్పుడు అవ్వను, ఎందుకంటే వెళ్ళిన లైన్లో నిల్చోవాలి. ప్లస్ మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా అంటే హడావిడిగా ఉంటుంది. మనం వెళ్ళేలోపు వాళ్ళు సెట్ అయిపోతారు, మనం లాస్ట్ నుంచి కూర్చోవచ్చు అనమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే అసలు ఇక క్లైమేటిక్ కండిషన్ బాగాలేదని వార్నింగ్ అయితే ఇచ్చారు. సీట్ బెల్ట్ వేసుకొని వచ్చాం మొత్తం 3.5 hours. అండ్ మధ్యలో ఫుడ్ ఇచ్చారు, శాండ్విచ్ అనుకోండి. సో ఇందులో శాండ్విచే ఇస్తారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు ఇతిహాడ్లో వచ్చాను. సో అది బెటర్ అనమాట. వాళ్ళు మంచి ఫుడ్ పెట్టారు. అండ్ వాళ్ళు హైదరాబాద్ టు దోహా కూడా ఇతిహాడ్ ఎయిర్వేస్ ఇచ్చారు. బట్ ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళు అలా కదా, హైదరాబాద్ టు దోహా ఇండిగో ఎయిర్లైన్స్ అనమాట. ఫుడ్ కూడా అంతేం లేదు, ఓకే. ల్యాండింగ్ ఇన్ దోహా ఎయిర్పోర్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. మీకు కనుక దోహాలో లేవర్ వస్తే టైం ఉంటే మంచిగా దిగేసేయండి. ఎయిర్పోర్ట్ అసలు చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా, నాకు చాలా నచ్చింది. ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అది. ఖతార్ డ్యూటీ ఫ్రీలో తీసుకున్నాను ఇక గిఫ్ట్ గణేష్ భయ్య కోసం. అంటే గణేష్ అన్న అంటాను నేను. సో ఇట్స్ లైక్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్ టు మీ. ఈజ్ వెరీ గుడ్. నేను ఎప్పుడు నెక్ పిల్లో క్యారీ చేస్తాను కాబట్టి వాళ్ళు ఇచ్చే పిల్లని కింద పెట్టుకున్నాను. ఎందుకంటే లెగ్ దాని మీద పెట్టుకుంటే కంఫర్టబుల్ ఉంటుందని. స్పేస్ కూడా ఎక్కువ లేదు కంపేర్ టు ఇతిహాడ్. అయితే నాకు ఇతిహాడ్ సీట్ కంఫర్ట్ అండ్ లెగ్ స్పేస్ కూడా నాకు ఇతిహాడే చాలా మంచిగా అనిపించింది కంపేర్ టు ఖతార్ ఎయిర్వేస్. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. లెగ్ స్పేస్ సరిపోక వెనకాల సీట్ ఖాళీ ఉంటే అక్కడ వచ్చి కూర్చున్నాను అనమాట. అండ్ మార్నింగ్ అయిపోయింది. నేను ఫ్లైట్లో ఎక్కువ వీడియో షూట్ చేయలేదు, అది ఎందుకు రీజన్ కూడా చెప్తాను. ఇండియా నుంచి యూఎస్ రావాలనుకోండి, ద బెస్ట్ చాయిస్ ఎయిర్లైన్స్ ఏదంటే, అంటే అందరు చెప్పిన దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ మీరు ఎమిరేట్స్ ప్రిఫర్ చేయొచ్చు, తర్వాత ఇతిహాడ్ ప్రిఫర్ చేయొచ్చు, లాస్ట్ ఆప్షన్ ఖతార్ పెట్టుకోవడం బెటర్ నా ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇండియా నుంచి వస్తే నాన్ వెజ్ పికిల్స్ తెచ్చుకోకండి, బికాస్ అవి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. వెజ్ పికిల్స్ దట్స్ ఫైన్, బట్ నాన్ వెజ్ అయితే నాట్ అలౌడ్. అండ్ లాస్ట్ టైం అయితే ఇప్పుడు కాదు, లాస్ట్ ఇంటేక్లో ఒకసారి మాకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే, వాళ్ళు నాన్ వెజ్ అంటే వాళ్ళతోటి వేరే వాళ్ళు పంపించారు. దే డోంట్ ఈట్ నాన్ వెజ్, ప్యూర్ వెజ్ కదా. సో నాన్ వెజ్ పికిల్ పంపించారు, బట్ ఆమెకి ఏమని చెప్పారంటే టమాటో పికిల్ అని చెప్పారు. సో టమాటో పికిల్ చెప్పడం వల్ల ఏమైందంటే నాన్ వెజ్ మంచి లేదు, నో అని చెప్పేసారు. సో డాగ్ స్మెల్ చూసింది. సో దెన్ ది చెక్డ్ అనమాట. సో అప్పుడు కట్ చేసి చూసి నాన్ వెజ్ పికిల్ వెళ్ళింది. ఆమెకు తెలియదు పాపం. సో అప్పుడు ఏమైందంటే తనకు ఫైన్ వేశారు, $300 ఫైన్ వేశారు అనమాట. సో నాన్ వెజ్ పికిల్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అండ్ ఈరోజు కూడా ఇమిగ్రేషన్ చెక్లో సెకండరీ చెక్లో
అడిగారు, అంటే నాకు నార్మల్గా ఫ్లైట్లో పరిచయం అవుతారు, వాళ్ళకి అడిగారు అనమాట. ఫుడ్ తెచ్చారంటే తెచ్చామని చెప్పారు. అంటే స్వీట్స్ తెచ్చుకున్నారు, సో దానికి తెచ్చామని తీసుకున్నారు. సో ఇమిగ్రేషన్ వాళ్ళకి సెకండరీ చెక్కి పంపించారు. సో చెక్ చేశారు అనమాట. సో ఫుడ్ ఐటమ్స్ అండ్ స్వీట్స్ అయినా ఇట్స్ ఓకే, యూ కెన్ గో. సో నాన్ వెజ్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఆపేస్తారు. సో నాన్ వెజ్ అయితే తీసుకురా. నాకు ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్స్ అడిగారంటే, ఫస్ట్ క్వశ్చన్ వాడు వేసింది యూఆర్ డూయింగ్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ అని అడిగారు. సో నేను అన్నాను ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్, సో ఐ కంప్లీటెడ్ మై 2 సెమిస్టర్ అండ్ నౌ ఐ విల్ బి డూయింగ్ మై 3rd సెమిస్టర్, సో ఐఎమ్ సెకండ్ ఇయర్ అని చెప్పా. సో వాడు ఓకే అన్నాడు. సో యూ ఆర్ గోయింగ్ టు రైట్ స్టేట్ అన్నా కానీ ఎస్ అని చెప్పా. సో వాడు ఏమనలేదు. సో వై యూ వెంట్ టు ఇండియా అని అడిగాడు. సో సమ్మర్ వెకేషన్ యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ సమ్ మెడికల్ ఇష్యూస్ అని చెప్పా. సో ఐ యూ ఓకే నౌ అన్నాడు. యా ఐఎమ్ ఓకే ఆఫీసర్ అని. సో ఇక్కడ వాడు I20లో చూశాడు, నా కోర్స్ చూశాడు. నేను సైన్స్ కాదు, నాది మేనేజ్మెంట్ కదా. సో వాడు చూసి కన్ఫ్యూజ్ చేద్దాం కావాలని ఇలా అడిగారు. సో యూఆర్ గోయింగ్ టు డూ థీసిస్ అన్నాడు. సో నేను అన్నా సారీ అన్న. సో యూఆర్ గోయింగ్ టు డూ థీసిస్ అని నా సైడ్ ఇట్లా తిరిగి ఇట్లా చూశాను నేను. సో నేను అన్నా ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ థీసిస్, ఇట్స్ ఎ రీసెర్చ్ బేస్డ్ కోర్స్ అని చెప్పా. సో రీసెర్చ్ బేస్డ్ కోర్స్ అనగానే వాడేమో ఓ ఇట్స్ నాట్ సైన్స్ రైట్, ఓకే ఓకే హ్యావ్ ఎ గుడ్ లక్ అని పంపించాడు. అంటే ఇక్కడ వాడు జస్ట్ కావాలని ట్రిక్ ఉపయోగించాడు నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని. సో దొరుకుతాడేమో అని. బట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీరు క్లియర్గా ఆన్సర్ చెప్పండి, ఉన్నట్టు చెప్పండి. సో నో ప్రాబ్లం. జేఎఫ్కి లేదు, ఇమిగ్రేషన్ ఏం లేదు. బట్ నేను భయపడ్డా, ఎందుకంటే నాకంటే ముందు ఇద్దరు తీసుకెళ్లారు. సో మేబీ ఫుడ్ ఐటమ్స్ వల్ల అని కావచ్చు, బట్ వాళ్ళిద్దరు కూడా ది కేమ్ బ్యాక్ సక్సెస్ఫుల్. సో ఇది నా ఇమిగ్రేషన్ జరిగింది. ఇప్పుడు నాకు జేఎఫ్కి అంటే న్యూయార్క్ నుంచి సిన్సినాటి ఫ్లైట్ ఉంది, బట్ లేవర్ అయితే చాలా ఎక్కువ, ఇంకా 4 hours ఉంది. సో ఏదన్నా తినేసి గో. అండ్ నేను ఫ్లైట్లో వచ్చింది ఎక్కువ షూట్ చేయలేదు, బికాజ్ లాస్ట్ టైం కూడా నేను ఇండియా టు యూఎస్ వచ్చేటప్పుడు మళ్ళీ యూఎస్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ఫ్లైట్లు షూట్ చేశాను. సో అందుకే ఈసారి ఎక్కువ చూడలేదు. అండ్ ఇట్స్ లైక్ రొటీన్ కదా, సో అందుకే షూట్ చేయలేదు అనమాట. జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ ద ఇమిగ్రేషన్ ఇన్ఫర్మేషన్ అంతే. కొంచెం ఆకలి అవుతుంది, ఆఫ్టర్నూన్ అయిందనమాట. సో ఇప్పుడు ఏదైనా తిందామని చూస్తాను, బట్ ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ లేవు. సో ఏదైనా మంచి ఫుడ్ కోర్ట్ దొరికితే, కనీసం మెక్డీ కూడా లేదు ఇక్కడ. యూఎస్లో చిక్-ఫిల్-ఏ చాలా బాగుంటుంది, బట్ చిక్-ఫిల్-ఏ కూడా లేదు. సో లెట్స్ సీ ఇది ఒకటి. యాక్చువల్లీ మన సీట్ వచ్చేసి 90 అనమాట, అది విండో సీట్ కాదు. బట్ సో ఇక్కడ అమెరికాలో ఎయిర్లైన్స్ వాళ్ళు స్టాఫ్ ఉంటుంది కదా చెక్ ఇన్ దగ్గర, సో వాళ్ళు చాలా ఫ్రెండ్లీ అనమాట. ఒకవేళ మనం సీట్ చేంజ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు చాలా పొలైట్గా ఉందంటే ఉంది, లేదంటే లేదు చెప్తారు. ఒకవేళ లేకున్నా కూడా వాళ్ళు ట్రై చేస్తారు. సో నేనైతే విండో సీట్ అడిగాను, ఉంటే చెప్తాను వచ్చి వెయిట్ చేయాలని చెప్పారు. సో వెయిట్ చేస్తాను. ఈ చిన్న ఫ్లైట్లో వెళ్ళాలి, ఒక 5 minutes తర్వాత రమ్మన్నది. నేను వెళ్ళకన్నా ముందే బోర్డింగ్ పాస్ తీసి పెట్టింది అనమాట. వెళ్ళకన్నా ముందే నా కోసం బోర్డింగ్ పాస్ తీసి పెట్టింది. సో ఇక్కడ స్టాఫ్ అదే మనం ఇండియాలో స్టాఫ్కి అడిగితే లో సార్, కుదరదు సార్, అది సార్ చాలా ఫుడ్ చెప్తారు, బట్ ఇక్కడ అలా ఉండదు. దాన్ని ఇక లాస్ట్ ఫ్లైట్ బోర్డింగ్కి వెళ్తున్నాను, డైరెక్ట్ సిన్సినాటీలో ఉంటాను. ఇక లాస్ట్ ఫ్లైట్ జర్నీ జస్ట్ 2 hours మాత్రమే. న్యూయార్క్ సిన్సినాటీ 2 hours సిన్సినాటీ ఉంటాను. మళ్ళీ అక్కడి నుంచి 1 hour కార్లో ఇక ఇంటికి వెళ్ళాలంటే. బట్ లాస్ట్ ఫ్లైట్ ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్ స్పేస్ బాగానే ఉందనుకోండి, లెగ్ స్పేస్. బట్ చాలా చిన్న ఫ్లైట్, జస్ట్ ఒక 50 members 60 members వచ్చేటట్టు ఉన్నారు. ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్లో ఆర్ గూగుల్ పిక్స్లో అయితే చూస్తాం హైవే మీద నుంచి రన్వే ఉండడం. సో నేను అయితే అదే రన్వే మీద ఉన్నాను, ఎప్పుడు గూగుల్లో చూడడమే. అండ్ టెర్మినల్ 8 నుంచి టేక్ ఆఫ్ అయితే అయింది. అండ్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ పక్కనే రివర్ అయితే ఉందన్నమాట. ఇట్ ఈస్ బ్యూటిఫుల్, బట్ సన్లైట్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా అనిపించేది. బట్ క్లౌడ్స్ అనేది మొత్తం న్యూయార్క్ని కవర్ చేసి సన్లైట్ రాకుండా. మన ఇండియా ఎయిర్పోర్ట్లో అయితే దిగగానే దగ్గరలోనే బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. బెల్ట్స్ అయితే దగ్గర ఉన్నాయి. బట్ సిన్సినాటీ ఎయిర్పోర్ట్లో ఎంత దూరం ఉందంటే చాలా దూరం వచ్చారు. 10 minutes పట్టింది. బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకుని బయట కారు ఎక్కేసి వెళ్ళిపోవడం. జస్ట్ నా బ్యాగే వచ్చింది అనమాట. ఇండియా నుంచి వచ్చాను కదా, సో స్వెటర్ వేసుకొని తిరుగుతున్నాను. సో మా ఫ్రెండ్స్ వచ్చి ఏంట్రా స్వెటర్ వేసుకుంటాం అంటే, ఆబ్వియస్లీ చల్లగా అవుతుంది. బికాస్ ఇండియాలో 45 degrees అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 25 degrees అంటే చల్లగానే ఉంటుంది కదా. అండ్ గ్రాసరీస్ తీసుకొని వచ్చాను. నేను నిన్న ల్యాండ్ అయ్యింది. అండ్ వచ్చిన తర్వాత ఫుడ్ అయితే కంపల్సరీ కాదు కదా. సో ఈరోజు అయితే గ్రాసరీ. సో ఇలా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది చాలా వ్లాగ్స్లో అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఆనియన్స్ అవన్నీ కూడా అన్నీ తీసుకున్నాను. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.